మీర్జాపూర్లో విద్యార్థుల క్షేత్ర పర్యటన వ్యవసాయ సాగులో సేంద్రియ పద్ధతులు పాటించడం అన్ని విధాలుగా ఎంతో మేలని విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్త్ క్లబ్ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా మంగళవారం వ్యవసాయ పొలాల దగ్గర రైతులను కలుసుకున్నారు. వరి సాగులో అధిక శాతం యూరియా వాడడం వల్ల ఆరోగ్యాలతో పాటు పర్యావరణంపై చూపుతున్న దుష్ప్రభావాలను వారికి వివరించారు. అదనపు ఆదాయం కోసం రైతులు నిర్వహిస్తున్న వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను సందర్శించారు. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, గొర్రెల పెంపకం వంటి రంగాలు రైతులకు ఉపయోగపడుతున్న తీరు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆధునిక వ్యవసాయ పనిముట్లు, వాటి పనితీరు గురించి తెలుసుకున్నారు. ఆర్థిక భారం తగ్గించడంతో పాటు సమయాన్ని ఆదా చేయడం, కూలీల కొరతను అధిగమించడంలో తోడ్పడుతున్న వివిధ రకాల ఆధునిక వ్యవసాయ పనిముట్లను, వాటి పనితీరును పరిశీలించారు. వ్యవసాయ ఉత్పత్తులు, సవాళ్లు అనే పాఠ్యాంశ బోధనలో భాగంగా అదనపు ప్రత్యక్ష అవగాహన కోసం ఎంపిక చేసుకున్న ప్రాజెక్టు కోసం ఈ క్షేత్ర పర్యటన జరిగిందని పాఠశాల ఎర్త్ క్లబ్ సమన్వయకర్త వార్ల మల్లేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆధునిక గొర్రు ఇది గతంలో ఇట్లా చెక్క ఉండేది కదా, చెక్క ఉండి దానికి ఉండేది. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసినారు అనమాట. దీన్ని ఆధునిక గొర్రె అంటే దీన్ని ట్రాక్టర్కి ఫిట్ చేస్తారు. సో పని వేగంగా అవుతుంది, ప్లస్ ఏమవుతుంది సులువుగా అవుతుంది, అతి వేగంగా సులువుగా అవుతుంది, మనిషి కష్టం లేకుండా అవుతుంది అన్నమాట. అయితే ఆధునిక వ్యవసాయ పనిముట్ల లోపల ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది దీని నుంచి. ఎందుకంటే టైం ఆదా అవుతుంది, ఖర్చులు ఆదా అవుతాయి. మనకు త్వరగా మనకు పంటని ఏమంటారు మొత్తం డైరెక్ట్ కోసి మళ్ళీ విత్తనాలు తీసి మన సంచులకు నింపేస్తుంది ఒకటిసారి. సో దానివల్ల మనకు లేబర్ ఛార్జీలు తగ్గిపోతాయి, పని కూడా వేగంగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన వరి కోత మిషన్ ఇది దూడాలి అధికంగా పాలించేది అనమాట. ఇది అది మన దేశీయ అవుతుంది వల్ల గేదెలు, దేశీ గేదెలు. సో దానికన్నా ఇవి ఎక్కువ ఇస్తాయి పాలు మనకి, దీన్ని పాలు ఎక్కిస్తాను. ఈ మనకు వరిసేను లోపల దీనికి ఉపయోగిస్తాం, దేనికి ఉపయోగిస్తాం వరిసేను లోపల? ఇది కరిగేట చేయడానికి, అంటే వరి నాటు కొరకు వస్తున్నాం కదా మన కరిగేట. సో మెత్తని భూమి చదును చేయడం తర్వాత లెవెల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ నాగలతో దున్ని మొత్తం మట్టి అంతా కూడా మనకు రోటివేటర్ అంటారు. అదేవిధంగా గడ్డి కిందికి మొత్తం మట్టి చేసేసి పూరా చదునుగా వేసేస్తుంది భూమి అంతా కూడా. ఇది రోటివేటర్ అంటారు కదా. వ్యవసాయం లోపల వచ్చిన ఆధునిక వ్యవసాయ పనిముట్టు ఇది కూడా. ఓకేనా?